ప్రపంచ పవనములు. పవనములు అంటే గాలుల గురించి. అవి ఏ డైరెక్షన్‌లో వీస్తాయి అని. సో, నిరంతరం ఒక ప్రత్యేకమైన దిశలో అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతం వైపు వీచును. అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు వీచును. సంఖ్యా పద్ధతిలో 4 పరికరములను బోధించుటకు మంచి పద్ధతి సంఖ్యా పద్ధతి. పగలు సూర్యుని వేడి నుండి రాత్రులు భూమి ఉపరితలమును వెచ్చగా ఉంచుటకు వాతావరణంలో ఏ పొరమలను రక్షిస్తుంది. సో, ట్రోపోస్ఫియర్ అనేది రక్షిస్తుంది. 2 సమతల దర్పణముల మధ్య కోణం 60 అయినప్పుడు వానిచే ఏర్పడు ప్రతిబింబముల సంఖ్య 5. పిల్లవాని సాంఘిక స్వభావ వికాసం దీని వలన ప్రభావితమగును. సో, పరిపక్వత. భూకంపాల అధ్యయనానికి సంబంధించిన శాస్త్ర విభాగం. సో, సెసిమాలజీ అనేది భూకంపాల గురించి చేసే అధ్యయనం. కృత్యాధార పద్ధతికి మంచి ఉదాహరణ వనరుల పద్ధతి. గణితంలో కరిక్యులం నిర్మాణంకు మంచి పద్ధతి సర్పిల పద్ధతి. 1 మెట్రిక్ టన్ 1 ton ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కేజెస్ అంటే 1000 కేజెస్. కౌశలము సంపాదన దీనిపై తప్పక ఆధారపడి ఉండను, అభ్యాసం మీద. మొఘలు సామ్రాజ్య కాలంలో ప్రసిద్ధి చెందిన కళను ఏమని పిలుస్తాం? ఇండియన్ పర్షియన్ శిల్పము అని పిలుస్తాం. గుడిలో వేలాడే గంటను కొట్టినప్పుడు కలిగే చలనం కంపన చలనం. 50 నుంచి 69 ప్రజ్ఞ గలవారు, సగటు ప్రజ్ఞ గలవారు. క్యార్లోపియర్సన్కు సంబంధించినది సహ సంబంధం. సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం బుధుడు. మనోవిజ్ఞాన శాస్త్రంలో అతి పురాతనమైన పద్ధతి పరిపూర్ణ ఇంటర్వ్యూ పద్ధతి. ఫలితాన్ని తెలుసుకోవడం వ్యసనాన్ని పెంపొందిస్తుంది. ఆదాయం మరియు వేతనములు అను పాఠమును నిన్ను బోధించమని కోరిన బాగా అవగాహనను కలిగించుటకు నీ ఉపయోగించు బోధనోపకరణ ఏది? సర్కిల్ గ్రాఫ్. ఈ క్రింది వానిలో అత్యధిక భాషలు మాట్లాడేవారు ఇండియన్స్. సో, వాలుబల్ల యంత్ర లాభమును పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఈ క్రింద చూపబడిన పట్టికను నల్లబల్లపై గీసను. క్రమసంఖ్య, వాలుబల్ల పొడవు, వాలు ఎత్తు, వాలుబల్ల యంత్రలాభం. సో, ఆ పట్టిక నుండి రాబట్టదలిచిన అనుమతి. వాలుబల్ల పొడవు పెరిగే కొలది యంత్రబలం తగ్గుతుంది. ఊపిరితిత్తుల సంబంధ రోగాలను కలిగించేది కలుషితమైన గాలి. ఈ క్రింది వానిలో సామ్యవాద లక్షణం కానిది. ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కలిగించుటకు హక్కులను ప్రసాదించుట. ఈ క్రింది రాష్ట్రాలలో ఒడిస్సీ నృత్యానికి సంబంధించింది ఒరిస్సా. స్మృతిలో గత అనుభవాలు తిరిగి క్రమపరచుట. ఏబిసిడి 4 ఉపాధ్యాయులు వివిధ రకాల ఇల్లు అనే పాఠ్యాంశాన్ని వివిధ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులకు వేర్వేరుగా ఈ క్రింది విధంగా బోధించాలి. ఉపాధ్యాయుడు ఏ అనే ఉపాధ్యాయుడు వివిధ రకాల ఇల్లు చిత్రాలను బట్టపై గీశాడంట. బి అనే అతను ఇళ్ళ నమూనాలను తయారు చేసుకొచ్చాడు. సి అనే అతను ఇళ్లను సూచించే చార్ట్లు తీసుకొచ్చాడు. కానీ డి అనే అతను పిల్లల్ని గ్రామాల్లోకి తీసుకెళ్లి వివిధ రకాల ఇళ్లను చూపించాడంట. సో, వీళ్ళు ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరంటే కనుక డి. సమకాలీన ప్రవచనం గుర్తించి విద్యార్థులలో అవగాహనను కలిగించుటకు తరగతి గదులు నీవు అనుసరించు వ్యూహము. వర్తమాన సంఘటనల గురించి వివరించుట. ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణులు. ప్రపంచంలోనే పొడవైనవి ఏవంటే యాండీస్ పర్వతాలు. పండ్ల రసాయనాలను నిలువ చేటుకు వాడే రసాయనాలు పొటాషియం మెటాబైసల్ఫేట్. మొట్టమొదటి విజ్ఞాన ప్రయోగశాల ఇచ్చట స్థాపించబడెను. లీప్జిగ్. ఈ బిట్ కూడా కొంచెం ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది ఇది. పెరుగుదలకు తరుగుదలకు దోహదపడని బదిలీ ఏ అభ్యసన బదలాయింపును ఇలా పిలుస్తారు? సో, పెరుగుదల లేదు, తరుగుదల లేదు, అలా కాన్స్టెంట్గా ఉంది. సో, అది శూన్య బదలాయింపు. విద్యార్థుల అభ్యసనంలో సామర్థ్యంలో బలహీనతలను కనుగొనటకు ఉపయోగించే ఉపాధ్యాయుని నికష లోప నిర్ధారణ నికష. ఇది అవసరం లేదు, బట్ తెలుసుకోవడానికి. దక్షిణ భారతదేశానికి సంబంధించిన మొదటి భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు. ప్రక్షేపిత బోధనోపకరణమునకు ఉదాహరణ చలనచిత్రం. చోళుల పరిపాలన ప్రభావవంతంగా ఉంటుటకు ప్రసిద్ధి చెందుటకు గల కారణం ఏంటి? సో, వారి గ్రామ పరిపాలన నేటి మన గ్రామ పాలనను పోలి ఉన్నది. గాయములను త్వరగా మానుటకు సహాయపడు విటమిన్ ఏది? విటమిన్ కే. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? సో, యానీ బెసెంట్. క్రింది వచనములలో సరైనది. ఆప్షన్ 1 సరైనది. దర్శాత సారళ్యత కలిగిన ఆలోచన దీనికి ఉదాహరణ. అబ్స్ట్రాక్ట్. అమూర్త. ధనాత్మక శిక్షణ బదలాయింపు దీనిలో సాధ్యపడుతుంది. సాదృశ్యము గల కృత్యములు. బార్క్ అంటే బాబా పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే కనుక ట్రాంబే, ముంబై, మహారాష్ట్రలో ఉంది. సాంఘిక సంబంధాలను గురించి తెలుపునది. అందరూ సోషియోగ్రామ్ అని పెట్టేస్తుంటారు. ఆన్సర్ టైమ్ లైన్ చార్ట్. ఆక్సిజన్ పటంలో చూపబడినట్లు పరికరమును అమర్చి ఉపాధ్యాయుడు ఆక్సిజన్ తయారు చేశాను. ప్రయోగం ముగిసిన పిదప అతడు తీసుకోవాల్సిన జాగ్రత్త. సో, ప్రయోగం అయిపోయాక ఆయన చేయాల్సింది ఏంటంటే కనుక ఫస్ట్ థింగ్ ఆ ఫైర్ ఆపేయాలి. సారాదీపం వెంటనే తొలగించేవాళ్ళు. సహాయ నిరాకరణోద్యమం ఏ ఇయర్లో జరిగింది? 1920లో జరిగింది.
రూపాయను బోధించడానికి ఉపయోగపడు మంచి బోధన పద్ధతి ఆగమన పద్ధతి. పటంలో చూపబడిన పుష్ప భాగం కీసరం. అనుకరణ ద్వారా అభ్యసనం జరుగును. నవజాత శిశు దశ అలాగే బాల్యదశ. నిబంధనపై పావలో జరిపిన అధ్యయనం దీని క్రింది జత చేయవచ్చు. పావలో అనగానే శాస్త్రీయ నిబంధనలు అనేది గుర్తురావాలి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ శిక్షణలో మీకు 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ పాఠ్య విషయాలు బోధించుటకు శిక్షణను ఎందుకు ఇస్తారు? బహుళ తరగతి బోధన, బహుళ తరగతి పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా బోధనలో శిక్షణ నీట. నోబెల్ ప్రైజ్ అందుకున్న ప్రథమ భారతీయుడు ఎవరంటే కనుక రవీంద్రనాథ్ ఠాగూర్. బహుళైచ్ఛిక ప్రశ్నల లక్షణం. విద్యార్థి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడో లేదో పరీక్షించుట. ఒక వస్తువు ధర పెరిగినప్పుడు ధర పెరిగితే సప్లై అనేది తగ్గుతుంది. పొగాకు నందుగల పదార్థం నికోటిన్. మానసిక వయస్సు అనే భావనను రూపొందించిన వారు సైమన్ బినే. మూర్తిమత్వం స్వభావాన్ని ఇలా నిర్వచించవచ్చు: మానసిక శరీరాత్మకత. ఇవన్నీ బిట్స్లో అడుగుతున్నారు. నెక్స్ట్ 1997 పేపర్ చూసుకుందాం. ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.